గారు ఒక విశేష అతిథి. పేరు గోపికృష్ణ రామానుజదాసు. శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆ, అనేక సంవత్సరాలుగా తిరుప్పావై నోము వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తి. మా బావగారు కూడా దాదాపు 2 దశాబ్దాలకు పైగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్నటువంటి అతిపెద్ద ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి ఆయన హెడ్గా పనిచేశారు. తర్వాత వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకొని ప్రస్తుతం హైదరాబాద్లోనే నివసిస్తున్నారు. ఆ, చాలా అద్భుతమైనటువంటి తెలుగు మీద పట్టున్నటువంటి వ్యక్తి. ఆ, చాలా చక్కగా మనకి ఈ రోజు పాసురాన్ని, ఈ విశేష పాసురాన్ని అందులో అందిస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ. బాబు గారు స్టార్ట్ చేసుకున్నాను. హరే కృష్ణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగళే శరణం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రియ భాగవతోత్తములారా, ఈ రోజున మనం చాలా ముఖ్యమైన పాసురాన్ని, అంటే విశేష పాసురాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆండాళ్ తల్లి ధనుర్మాస వ్రతంలో భాగంగా మనకి 30 పాసురాలని అనుగ్రహించారు. ఈ 30 పాసురాలని మనం గనక ఒక నిచ్చెన 30 మెట్లున్నటువంటి నిచ్చెన కనుక అనుకున్నట్లయితే మొదటి పాసురం నుంచి 30వ పాసురానికి చేరేటప్పటికీ మనకి భగవత్ ప్రాప్తి లభిస్తుందనేది ఎంతో మంది గాఢంగా విశ్వసించే విషయం. ఇప్పటి వరకు మనం 15 పాసురాలను తెలుసుకున్నాం. అంటే పూర్వ భాగాన్ని, తిరుప్పావైలోని పూర్వ భాగాన్ని మనం తెలుసుకున్నాం. తరువాత నుంచి మనం తెలుసుకోబోయేది ఉత్తర భాగం. అంటే మొదట మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనం ఈ వ్రతాన్ని ఆచరించాలి, ఏమేమి విషయాలు మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని మొదటి 15 పాసురాల్లో ఆండాళ్ తల్లి మనకు అనుగ్రహించారు. ఒకసారి మనం ఆ 15 పాసురాలని చాలా సింపుల్గా ఒకసారి మనం ఇది తెలుసుకుందాం. గోదాదేవి ప్రజలకి సుఖశాంతులు సర్వసంపదలు కలగాలని మార్గశిర మాసంలో ధనుర్ సంక్రమణం నుండి 30 రోజులు వ్రతాన్ని సంకల్పించడం, ఆ వ్రతానికి అవసరమైన పర అనే పరికరాన్ని శ్రీకృష్ణుడు రేపు ఇస్తాను అని చెప్పడంతో ఈ వ్రతం ఆరంభం అవుతుంది. అయితే ఈ వ్రతాన్ని ఆరంభించడానికి కావాల్సినటువంటి విషయాలు ఏమిటి, ఈ వ్రతం మనం చేస్తే మనకు కలిగేటువంటి లాభం ఏమిటి అనే విషయాన్ని గోదాదేవి అక్కడ ఉన్నటువంటి గోపికలందరికీ వివరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనకి నెలకి 3 వానాలు చక్కగా కురుస్తాయని, అంతేకాకుండా వరుణదేవుడితో పాటు అందరూ దేవతలు మనకు సహకరిస్తారని ఆవిడ అందరికీ వివరిస్తారు. తర్వాత ముఖ్యంగా ఈ వ్రతంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకి నారాయణుడే మనకి పరై అంటే పరమపదాన్ని అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కనుక తెలుసుకున్నట్లయితే అది మనకి జీవితంలో మొదటి మెట్టు. ఈ మొదటి మెట్టును మనం కనుక ఎక్కినట్లయితే గోదామ్మవారే మిగిలిన మెట్లన్నీ మన చేయి పట్టుకొని చిన్నపిల్లల్ని పైకి తీసుకెళ్ళినట్లుగా మనల్ని 30వ పాసురం వరకు, పరమపదం వరకు చేరుస్తారు. స్నానం వలన కలిగే ఫలం అంతఃశుద్ధి, బాహ్య శుద్ధి. తరువాత మనం ఆహార శుద్ధిని కూడా కలిగి ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా ప్రతి పాసురంలోనూ మనకి గుర్తు చేస్తూనే ఉంటారు గోదామ్మ. వ్రత ఫలాన్ని పొందడంలో ఆచార్యుని కృప యొక్క ఆవశ్యకతని చాలా ముఖ్యం అని చెప్పేసి ఆండాళ్ తల్లి వివరిస్తుంది. మనసా వాచ కర్మణ అన్ని పనులు భగవంతుని అనుగ్రహంతో
భగవంతుని కొరకే చేయవలను అను నిశ్చయంతో మనం ముందుకు సాగటమే మన జీవితానికి సార్థకత. ఆండాళ్ నాచియార్ పాడిన తిరుప్పావై 30 పాసురాలు కేవలం మనం పాటలు మాత్రమే కాదు. అవి ఏమిటంటే వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ దాగి ఉన్నటువంటి అనేక రహస్యాల్ని మనకు అందించారు. అహంకార మమకారాలను భగవంతుని పాదాల చెంత వదలి భగవానుని కొరకు మనల్ని వినియోగించుకుంటున్నాడు అనే భావాన్ని పెంపొందించుకోవటం చాలా అవసరం. ఈ విషయాన్ని మనకి అనేక పాసురాల్లో మనకి తెలియజేస్తారు. అలాగే మనకి వైష్ణవ సాంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లు మనకి ఉంటారు. ఈ 12 మంది ఆళ్వార్లలో గోదాదేవి కన్నా ముందు 10 మంది ఆళ్వార్లు మనకి వైష్ణవ సంప్రదాయంలో వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ చాలా మంది కూడా అయోనిజులుగానే వచ్చిన వాళ్లే కానీ జన్మించిన వారు కారు. వీళ్ళందరినీ కూడా 10 మంది ఆళ్వార్లని 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు ఆండాళ్ తల్లి నిద్ర లేపుతుంది. నిద్ర లేపటం అంటే వాళ్ళు ఏదో పడుకొని ఉన్నారు, వాళ్ళని పోయి నిద్ర లేపటం అనే విషయం కాదు. వాళ్ళలో ఉన్న గుణగణాలన్నీ కూడా ఎంత గొప్పవో ఆండాళ్ తల్లి ఈ పాసురాల్లో మనకి తెలియజేస్తుంది. అలాగే అటువంటి గుణగణాలున్న గోపికలను కూడా ఆవిడ నిద్ర లేపుతూ వాళ్ళతోటి పోలుస్తూ ఈ విషయాన్ని మనకి తెలియజేస్తుంది. 8వ పాసురంలో మనకి 3 ఆళ్వార్లని ఆవిడ పరిచయం చేస్తారు. పొయ్గై ఆళ్వార్, ఊదత్త ఆళ్వార్, పేయాళ్వార్. అదే 9వ పాసురంలో భక్తిసారుల్ని, 10వ పాసురంలో నమ్మాళ్వార్ని, 11వ పాసురంలో తిరుమంగై ఆళ్వార్ని, 12వ పాసురంలో కులశేఖర ఆళ్వార్ని, 13వ పాసురంలో పెరియాళ్వార్లని, 14వ పాసురంలో తొండరెప్పొడి ఆళ్వార్లని, 15వ పాసురంలో తిరుప్పాణ్ ఆళ్వార్లని ఆవిడ మనకి పరిచయం చేస్తూ వారిని లేపినట్లుగా వారిలోని గుణగణాలని మనం ఎలా పుణికిపుచ్చుకోవాలో ఆ విషయాన్ని మనకి తెలియజేస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో ప్రతి నిత్యము కూడా ఈ 10 మంది ఆళ్వార్లని ఒక శ్లోకంతో మనం పూజించుకుంటూ ఉంటాం. అదేమిటంటే భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్ర శ్రీమత్ పరాంకుశముని ప్రణతోస్మి నిత్యం. సో ఈ విధంగా 15 పాసురాల్లో గోదామ్మ అందరినీ సిద్ధం చేసుకొని తన గోష్ఠిలో రావలసినటువంటి గోపికలందరూ వచ్చారు అని తలచి అప్పుడు ఇక మనం అందరము కలిసి భగవంతుని ధామానికి చేరుదాము అనేటువంటి విషయంగా ఈ 16వ పాసురంలో బయలుదేరుతూ ఉన్నారు. 16వ పాసురాన్ని ఎవరన్నా గానం చేస్తారా? హరే కృష్ణ. రేతి గోపి మాతాజీ మీరున్నారా మాతాజీ? లేదంటే నేనే చేస్తాను. మీరు చెయ్యండి ప్రభు. நாயகனாயனிந்திரநந்த கோபனுடை கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமிரோ முக்கு அரைபறை மாயன் மணிவண்ணன் எண்ணலேவாய் நிறந்தான் துயோமாய் வந்தோம் துயிலப்பாடுவான் வாயால் முன்னம் மாற்றாதே அம்மா நேசநிலை கதவம் கேளோர் எம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఇక్కడ నాయగనాయ మనం ఒకసారి ఈ పదాలన్నిటికి ఉన్నటువంటి అర్థాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే నాయగనాయ నెన్రా మాకు స్వామి అయి ఉన్నటువంటి నందగోపని యొక్క కోయిల్ తిరుమాళిగను కాపానే రక్షించువాడా కొడి ధ్వజములచే తోండ్రుం ప్రకాశించుచున్న తోరణ మకర తోరణములు గల వాశల్ ద్వారమును కాపానే రక్షించు ద్వారపాలకుడ మణిక్కదవం సుందరమైన తలుపు యొక్క తాళ్ గెడను తిరవాయ్ తీయుమా ఆయర్ వలల యొక్క సిరుమేరు ముక్కు చిన్న పాపలమైన మాకు మాయన్ ఆశ్చర్య గుణచేష్టములు కలిగినటువంటి మణివಣ್ಣన్ నీల మాణిక్యవర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్ననే అరై శబ్దింపదగిన
పరై వాద్య విశేషమును వాయ్ నేరెందాన్ ఇచ్చునట్లు చెప్పినాడు. తుయిలళాయ్ నిద్ర నుండి లేపుటకు పాడువాన్ సుప్రభాతమును పాడుటకు గాను తూయోమాయ్ పరిశుద్ధలమై వందోం వచ్చినాము. అమ్మా ఓ స్వామి, మున్నం మొట్టమొదటనే వాయాల్ మీ నోటి చేత మాత్రాదే అడ్డకుండా నేశం స్నేహము కల నిలైకదవం పొందికగా ఉన్న తలుపుని నీ అంటే నీవే నీకు తీయుము. ఇది ప్రతిపదార్థం. వీటికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ఈ ప్రతి మాటకి. అయితే మనం గనక ఈ పాత్రలో ప్రవేశించినట్లయితే మొదటి పదంలో నాయకనాయ నిండ్ర నందగోపనుడే కోయిల్ కాపాని అంటే నాయకుడైన నందగోపని యొక్క భవన రక్షక. మనకి మహారాజు నందుడు రేపల్లెకి ఆయన మహారాజు. ఆయనకు ఒక పెద్ద భవనం ఉన్నది. ఆ భవనంలోనే అందరూ ఉంటున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. నాయకుడైన నందగోపుని యొక్క భవన రక్షక అని చెప్పేసి కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, ఈ కాంపౌండ్ వాల్ బయట గేటు, అక్కడ ద్వారపాలకుడు రక్షిస్తూ ఉన్నాడు. సో నందగోపుని యొక్క భవనానికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు, శ్రీకృష్ణుడి భవనానికి ఎందుకు వెళ్ళలేదు అంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా తనని నందుని యొక్క కుమారుడిగానే చూసుకుంటున్నాడు, కానీ తను అందరూ వచ్చి కృష్ణ అని చెప్పేసి డైరెక్ట్ గా రావడానికి ఆయన ఇష్టపడాడట. అందువల్ల ఆయన నందగోపుని భవనంలో ఉంటూ ఉన్నాడు. నందగోపుని భవన రక్షకుడు ఎందుకు అన్ని కాంపౌండ్లు ఎందుకున్నారు, ఎందుకంటే మళ్ళీ లోపల ఇంకొక గేటు, దానికి ఒక ద్వారపాలకుడు కూడా ఉన్నాడని గోదాదేవి మనకు చెప్తున్నది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణ పరమాత్మ మీద ఎన్నో హత్యా ప్రయత్నాలు, ఆయన్ని ఎట్లాగైనా సరే తీసివేయాలని కంసుడు ఎన్నెన్నో కుతంత్రాలు పన్ని ఉన్నాడు. అందువలన నందగోపుడు ఆయనను రక్షించాలి అనేటువంటి ఒక సంకల్పంతో తన భవనంలోనే పటిష్టమైన కట్టుదిట్టమైనటువంటి రక్షణతోటి ఆయన్ని ఉంచుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్మ కూడా తను పారతంత్యము కలవాడు అంటే ఇతరుల యొక్క అధీనంలో ఉన్నవాడిని అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి నందుని యొక్క కుమారుడుగా అక్కడ ఉంటూ ఉన్నాడు. అదే విషయాన్ని మనం గనక రామాయణంలో చూసినట్లయితే శ్రీరాముడిని దశరథ మహారాజుగా చేసి ఆయన పరిపాలిస్తూ ఉంటే నేను చూడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నాడు. అయితే ఆయనకు ఆ భాగ్యం లభించలేదు. అట్లాగే వసుదేవుడు కూడా తన బిడ్డని తనతోనే ఉంచుకోవాలని ఎంతో ఆరాటపడ్డాడు, కానీ ఆయనకు కూడా ఆ ఫలితం దక్కలేదు. నందగోపునికి మాత్రమే ఎందుకు దక్కింది అంటే, నందగోపుని యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల శ్రీకృష్ణ పరమాత్ముడే ఆయనకి అది కల్పించాడు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి నాయకుడైన నందగోపుని యొక్క భవన రక్షక అని చెప్పేసి ఆ యొక్క ద్వారపాలకుడిని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థించి, అయ్యా మమ్మల్ని లోపలికి పంపించాల్సింది, ఎందుకంటే మేము శ్రీకృష్ణుడు మమ్మల్ని రమ్మన్నాడు, అయితే మీరు దయచేసి మమ్మల్ని వదిలినట్లయితే మేము లోపలికి వెళ్ళి ఆయన్ని దర్శించుకుంటాము అని చెప్తూ ఉన్నారు. అలాగే భగవంతుడైనటువంటి శ్రీరాముడు గాని శ్రీకృష్ణుడు గాని ఎవరు కూడా మేము స్వతంత్రులము, మమ్మల్ని మీరే డైరెక్ట్ గా చూడాలని చెప్పుకోలేదట. సీతామ్మవారిని రామాయణంలో మనకి రావణాసురుడి వధ అయిన తర్వాత పుష్పక విమానంలో రాముల వారు సీతాదేవి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అయోధ్య నగరాన్ని దూరం నుంచి ఆకాశంలో చూశారట. అప్పుడు రాముల వారు సీతాదేవికి రాజధాని పితుర్మమ, ఇది నా తండ్రి యొక్క రాజధాని అని చెప్పారే కానీ ఇది మన రాజధాని, మన అయోధ్య నగరం, నేను దీనికి రాజునని ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. ఇలాగే నందుణ్ణి మనం ఎలా గమనించాలి అంటే ఒక గురువుగా గమనించాలి. ఆయన యశోదను మంత్రంగా మనం గమనించాలి. గురువు అనేవాడు మంత్రాన్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడనేది పాసురంలో ఉన్నటువంటి విశేషార్థం. ఈ గురువుని మనం వారి అనుగ్రహాన్ని సంపాదించుకున్నప్పుడు మాత్రమే మంత్రం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఎప్పుడు కూడా భగవానుడు అనేవాడు మంత్రానికి కట్టుబడి ఉంటాడు. ఆ మంత్రాన్ని కనుక మనకి గురువు అనుగ్రహించినట్లయితే అప్పుడు మనకి సులభంగా భగవంతుడు చేరడానికి అవకాశం కలుగుతుంది. ఈ విషయాన్ని మనకి చెప్పడానికి ఒక ఉదాహరణ ఉన్నది. సింహాచల క్షేత్రంలో
శ్రీకృష్ణమాచార్యులు అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన మంచి పాటలు పాడటంలో చాలా నేర్పరి. సింహాద్రినాథుడు ఆయన పాట పాడుతూ ఉంటే ఎప్పుడు వచ్చి నాట్యం చేస్తూ ఉండేవాడట. డైరెక్ట్ ఆయనే వచ్చి కనపడేవాడు. అందువల్ల ఆయన అందరినీ కూడా కాస్త చిన్న చూపు చూస్తూ, నాకు భగవంతుడే రక్షణగా ఉన్నాడు, నేను భగవంతుడికి ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడు అనేటువంటి ఒక అహంకారంతో ఆయన ప్రవర్తిస్తూ ఉండేవాడు. సో అలాంటి సమయంలో ఒకసారి రామానుజుల వారు తన శిష్యులతోటి తీర్థయాత్రలు ముగించుకొని సింహాచలానికి వెళ్ళారట. వెళ్ళి ఆయన ఒక మూల కూర్చొని శిష్యులతోటి గోష్ఠి జరుపుకుంటూ వాళ్ళకి విషయాలు చెప్తూ ఉంటే, ఈ కృష్ణమాచార్యుల వారు రోజు ఆయన పక్క నుంచే వెళ్తూ ఉన్నా కూడా ఆయన్ని గమనించకుండా చూడనట్లుగా వెళ్తూ ఉండేవారట. అప్పుడు ఒకరోజు రామానుజుల వారు కృష్ణమాచార్యుల వారికి నమస్కారం చేసి, అయ్యా నాకు ఒక చిన్న సహాయం చేస్తారా మీరు? ఈ రోజు రాత్రి సింహాచలనాథుడు మీ దగ్గరికి మీరు పాడుతూ ఉన్నప్పుడు నాట్యం చేయడానికి వస్తాడని విన్నాను. వారికి ఈ రామానుజులకు ఎప్పుడు మోక్షం ప్రసాదిస్తావయ్యా అని కొంచెం అడిగి నన్ను చెప్పవలసింది అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు కృష్ణమాచార్యుల వారు సరే అలాగే తప్పకుండా అడుగుతాను, మీరు నన్ను అడిగిన తర్వాత చెప్పకుండా ఎలా ఉంటాను అనే ఉద్దేశంతో ఆయన రాత్రికి పాట పాడేటప్పుడు సింహాచలనాథుడు ఆ నరసింహస్వామి వచ్చినప్పుడు అడిగారట, స్వామి ఇక్కడ ఒక ఆయన ఉన్నారు రామానుజులని, ఆయన అడగమన్నారు, ఆ వారికి మోక్షాన్ని ఎప్పుడు ప్రసాదిస్తారు అని. అప్పుడు సింహాద్రినాథుడు ఒకసారి నవ్వి, నాయన రామానుజుల వారు ఎవరికి చెప్తే వాళ్ళకే నేను పరమపదాన్ని ప్రసాదిస్తాను, వేరే ఎవరికి ఇవ్వను అని చెప్పారట. ఆ విషయం విని కృష్ణమాచార్యులు ఎంతో సిగ్గుతోడు తల వంచుకొని రామానుజుల వారికి నమస్కారం చేసి వారి దగ్గర సమాశ్రయణం తీసుకొని వారిని సేవించి తరించారనేది మనకి చరిత్రలో వస్తున్నటువంటి విషయం. సో దీన్ని బట్టి మనం ఏమి తెలుసుకోవాలి అంటే, గురుముఖత మనం తీసుకున్నటువంటి విషయాలు మాత్రమే మనకి ఫలితాన్ని ఇస్తాయి, కానీ ఏదో మనం పుస్తకం తీసుకున్నాము, చదివాము, దాని గురించి నేర్చుకున్నాము అనే విషయం మీద మనకి ఎటువంటి పట్టు ఉండదు. ఈ విధంగా వీళ్ళు మొదటి ద్వారపాలకుడిని దాటిన తర్వాత రెండవ ద్వారపాలకుడి దగ్గరికి వెళ్ళారు. ఈ రెండవ ద్వారపాలకుడి దగ్గర పొడి తోర్ణం తోరణవాసల్ కాప్ప అని అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు అందరూ ఈజీగా ఆయన చూడాలి, ఆయన భవనాన్ని గుర్తుపట్టాలనే ఉద్దేశంతో వేరే ఇంకొక కొత్త జెండా కూడా ఆయన పైన కట్టించారట. ఎందుకంటే దూరం నుంచి చూసినప్పుడు జెండా ఉంటే మనం అక్కడికి వెళ్తున్నాము అని. ఈ జెండాని గరుడ ధ్వజము అంటారు. గరుడ ధ్వజాన్ని కట్టడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం, గరుడి దృష్టి చాలా నిశితంగా చాలా దూరంగా కూడా ఉంటుంది. ఎంత దూరమైన వాటిని కూడా ఆయన చూడగలుగుతాడు. అలాగే ఆయన భగవంతుడికి చాలా ముఖ్యమైనటువంటి సన్నిహితమైనటువంటి వాహనుడు. అందువలన దూరం నుంచి ఎవరైనా శత్రువులు వస్తున్నప్పుడు కూడా, లేకుంటే ఎవరైనా భాగవతోత్తములు వస్తున్నప్పుడు కూడా ఆయన చూసి దాన్ని తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆయన గరుడ ధ్వజాన్ని కట్టించారట. సో ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, జెండాతో ఒప్పుచున్న తోరణ ద్వారపాలక, రెండవ ద్వారపాలకుడిని అడుగుతూ ఉన్నారు. ఏమడుగుతున్నారు? అయ్యా మమ్మల్ని కొంచెం లోపలికి ప్రవేశింపజేయండి, మేము భగవంతుడిని ధ్యానించాలి, ఆయన చూడాలి, ఆయన పొద్దున్నే నిద్ర లేచినప్పుడు మంగళ స్వరూపాన్ని మేము కీర్తించాలి అని వచ్చాము. అదే కాకుండా మాకు నిన్ననే ఆయన మాకు చెప్పి ఉన్నాడు. ఏం చెప్పాడు? పరా అనేటువంటి వాయిద్యాన్ని మాకు ఇస్తానన్నాడు. మేము వ్రతం చేసుకుంటున్నాము, ఆ వ్రతానికి అవసరమైనటువంటి వాయిద్యాన్ని ఆయన మాకు ఇస్తానన్నాడు. అందువలన దయచేసి మమ్మల్ని లోపలికి అనుమతించవలసింది అని ప్రార్థించారట. అప్పుడు ఆ ద్వారపాలకుడు, అలా నేను ఎలా అంటే ఎవరినంటే వారిని లోపలికి పంపించడం నాకు కుదరదు, మీరు జాగ్రత్తగా బయటనే ఉండండి, నేను అడగాలి ఆయన్ని అని చెప్తాడు. అప్పుడు వీళ్ళు, అయ్యా మేమందరం పరిశుద్ధలమై వచ్చాం, చక్కగా స్నానం చేశాం, మాలో అహంకార మమకారాల్ని మేము తీసివేశాం, మేము జాగ్రత్తగా స్వామివారిని చూస్తాము, మేము ఆయనకి కట్టుబడి ఉన్న వాళ్ళమే కానీ మేము వేరే వాళ్ళం కాదు అని చెప్పేసి మళ్ళీ ఆయనకి చెప్తారు. చెప్తే ఆయన అప్పుడు ఆ ద్వారపాలకుడు, అలా కాదు, ఈ తలుపుల్ని మీరు తీసుకోండి, మీరే తీసుకొని లోపలికి పోండి అని చెప్పి ఆ ద్వారపాలకుడు వీళ్ళకి తెలియజేస్తాడు. అప్పుడు వాళ్ళు, అయ్యా ఈ మాలో ఉన్నటువంటి అహంకార మమకారాల్ని మేము తీస్తే అవి త్వరగా పోవు, భగవంతుడే వాటిని తీసినట్లయితే మేము వాటిని తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి
దయచేసి మీరే ఈ ద్వారాల్ని మీరే తెరచి మమ్మల్ని లోపలికి అనుమతించండి అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు గోపికలు ద్వారపాలకుని సంబోధించి తలుపు తెరవమని చెప్పేసి ప్రార్థిస్తారు. అక్కడ రెండవ గేట్ దగ్గర ఉన్నటువంటి కవాటం ఎలా ఉందయ్యా అంటే, మణికదవం తాళ్ తెరవాయ్, మణికవాటపు గడియం తెరువుము అన్నారు. అంటే ఆ తలుపుకి ఎన్నో మణులు పెట్టబడి ఉన్నాయట. దీన్ని గనక మనం ఒకసారి 9వ పాసురంలో చూసినట్టయితే, తూమణి మాడత్తు చుట్రం వేళకి కిరియా తూపం కమలత్వ ఇళలై మేల్ కల్వరణం మామన్ మగళే మణికదవం తాళ్ తెరవాయ్. అంటే కృష్ణుడికేనా మణులు ఉన్నది అంటే, అదేంటయ్యా అక్కడ గోపికల ఇళ్లకు కూడా మణులు ఉన్నాయి, మరి ఆ మాత్రం కృష్ణుడింటికి మణులు ఉండవా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఆయన యొక్క మందిరానికి మంచి చక్కటి మణులతోటి చేసి ఉన్నదట. ఈ భవనం యొక్క బాహ్య సౌందర్యం చూచిన వారు అసలు పువ్వులతో తోటలు, తటాకములు, ద్వార భాగములు చూచుచు ముందడుగు సాగక నిలిచిపోదురే కానీ లోనికి పోలేరు. ఎందుకు చెప్తున్నారయ్యా అంటే, ఇది బయట సౌందర్యాన్ని చూసి భగవంతుడిని దర్శించాలనేటువంటి కుతూహలం లేని వాళ్ళు బయటనే ఆగిపోతారు. కానీ భగవంతుడి నిజమైన సౌందర్యాన్ని చూడాలి అనుకునేవారు వీటన్నిటిని కూడా వదిలిపెట్టి, అంటే బాహ్యంగా కనపడే వాటిని వదిలిపెట్టి లోపలికి ప్రవేశించి భగవద్ దర్శనం చేసుకుంటారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. భగవద్ విషయం అను మనస్సునకు వెలుపల లోపల ఉండును. మనస్సు బహిర్ముఖమై బాహ్య సౌందర్యం అనుభవించున లోనికి ఏగవలనని బుద్ధి పుట్టదు. లోనికి చొచ్చి భగవద్ విషయం అనుభవించున దానిని వదిలి బయటికి రాదు. ఒక్కసారి భగవంతుడి యొక్క చూపు మన మీద పడి ఆయన సమక్షంలో మనం ఉన్నట్లయితే ఇంకా మనకి ఎటువంటి బాహ్య ప్రపంచంతో సంబంధము ఉండదు అని ఈ విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. తరువాత 4వ పాదానికి వెళ్ళినట్లయితే ఆయర్ సిరుమియరో ముప్పు. వాళ్ళు అడుగుతున్నారు, గొల్లపడుచులము మాకు భయపడనేలా, మేము స్త్రీలము కాదు కదా, మా వలన ఏం భయము అంటే, ద్వారపాలకులు మీరెవరు లోపలికి రావడానికి వీల్లేదు, స్వామివారికి ఎటువంటి రక్షణ మేము కల్పిస్తూ ఉన్నాం కాబట్టి మీరు మిమ్మల్ని లోపలికి అనుమతించ వీల్లేదని చెప్పినప్పుడు, అయ్యా మేము స్త్రీలము కదా, మా నుంచి ఆయనకి ఏమి భయము అని అడిగితే ద్వారపాలకుడు ఏమన్నాడంటే, సరే స్త్రీలను మీరు అంటున్నారు, శూర్పణఖ కూడా స్త్రీయే కదా, మరి శూర్పణఖ వలన రాముల వారికి ఎంత ఆపద కలిగిందో మీకు తెలియదా అని అడిగారు. అప్పుడు గోపికలు, సరే ఆమెమో రాక్షస వనిత, మేము గోప స్త్రీలం, మా వల్ల ప్రమాదం లేదు కదా అని చెప్పేసి ఆయన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు 2వ ద్వారపాలకుడిని. అప్పుడు ద్వారపాలకుడు, రాక్షసియే గోపి వేషం వచ్చింది కదా, పూతన సంగతి మరిచిపోయారా అని అడిగారు. అంటే వాళ్ళు, సరే ఆమె కొంచెం పెద్దది, సో దానివల్ల మేమందరం చిన్న పిల్లలం, మా వయసు 5 నుంచి 8 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళమే మేమందరం, ఆమె పెద్దది కాబట్టి ఆమె లోపలికి వచ్చి ఏదో చేయాలని ట్రై చేసింది, కానీ ఆమెని ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడు సంహరించారు కదా, అందువలన మా వలన మీకెందుకు భయం, మేము చిన్నపిల్లలం కదా అని చెప్తున్నారు. అప్పుడు ద్వారపాలకుడు, అమ్మలారా వయసును చూచి కూడా ధైర్యపడుటకు అవకాశం లేదు, లేగదూడ రాక్షసుడై మా స్వామికి హాని కల్పింప యత్నించను అన్నాడు. అంటే ఒక లేగదూడ రూపంలో కూడా వచ్చి ధేనుకాసురుడు వచ్చి స్వామివారిని చంపాలని ట్రై చేశాడు కదా అని అన్నారు. అయ్యా మేమందరం కలిసి వచ్చాం కదా, భయం ఎందుకు, మమ్మల్ని దయచేసి వదిలితే మేము వెళ్ళి ఆయన్ని కీర్తించి ఆయన ఇచ్చేటువంటి వాయిద్య ధ్వని పరికరమైన పరా అనేటువంటి ఆ వాయిద్యాన్ని మేము తీసుకొని మా దారిని మేము వెళ్తాము, దయచేసి మమ్మల్ని అనుమతించాల్సింది అని మళ్ళా ప్రార్థించారు. అరైపరై మాయన్ మణివಣ್ಣన్ నిన్నలే వాయ్ నేరందాన్ ధ్వని చేయు పరాను వాద్యం నిచ్చదనని మాయావ్యు మణివర్ణుడు ఒక శ్రీకృష్ణ పరమాత్మ నిన్ననే చెప్పాడయ్యా మాకు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. దానిని పొందటానికి వచ్చామే కానీ మాకు వేరే ఎటువంటి విషయాలు మాకు అవసరం లేదు, అదే మా పరమ పురుషార్థము అని చెప్పారు. ద్వారపాలకుడు, సరే అయితే స్వామి మేల్కొన్న తర్వాత మీరు ఆ వాయిద్యాన్ని తీసుకొచ్చి నేనే ఇస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. అప్పుడు గోపికలు ఏం చెప్పారు, మా వద్దకు వచ్చి మా సేవలు చేసి మమ్ములను అనుకూలింపజేసుకుని యత్నించువాడు శ్రీకృష్ణ పరమాత్మ, నీకేం తెలుసా, ఆయన రోజు మా ఇంట్లోకి వస్తాడు, మమ్మల్ని చూస్తాడు, మాతో మాట్లాడతాడు, వెళ్తూ ఉంటాడు, ఇవన్నీ నీకు తెలియవు,
నువ్వు ద్వారపాలకుడుగా ఇక్కడ ఉన్నావు నువ్వు. సో అందువల్ల మా పని చేయకపోయినను ముగ్ధ మధుర సుందర దివ్యమంగళ విగ్రహాన్ని చూచి వశపడి వదలలేనట్టు చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒకవేళ ఆయన రాలేదనుకో, ఆయన చూసి మేమే మోహిస్తున్నాం, ఆయన సుందరమైన రూపాన్ని చూసి. అట్లు మమ్ములను అనుకూలముగా చేసుకుని నిన్ననే మీ కార్యం నెరవేరుస్తానని చెప్పి మాకు మాట ఇచ్చాడయ్యా. దయచేసి ఆ మాటని ఆయన తిరిగి తీసుకునేవాడు కాదు. ఎందుకంటే రామో ద్విర్నాభిభాషతే అన్నారు రామాయణంలో. ఏమన్నారు? రాముడు రెండు మాటలు పలుకువాడు కాదు అన్నారు. అట్లాగే కృష్ణావతారంలో కూడా సమే మోఘం వచో భవేత్, నా మాట మాత్రం వ్యర్థము కాదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. సో అందువల్ల ఈ రెండు అవతారాల్లో ఆయన ఇచ్చిన మాటను నేను నెరవేర్చే తీరుతానని చెప్పాడు. కాబట్టి దయచేసి మమ్మల్ని లోనికి వదలవలసిందిగా ప్రార్థన అడిగారు. తుయోమాయి వందోం పరిశుద్ధలమై వచ్చేతిమి అన్నారు. అంటే మా భావమున ఏ విధముగా మాలిన్యము లేదు, నీవు భయపడవసరం లేదన్నారు. అంటే మేము పరిపూర్ణంగా భగవంతుని శరణాగతి చేయడానికి వచ్చామే కానీ మేము ఆయనకి హాని తలపెట్టడానికి రాలేదు. తుయోమాయి వందోం పరిశుద్ధలమై వచ్చాము. పరిశుద్ధలమై రావటం అంటే ఏమిటి? మేము అన్ని యొక్క విషయాలన్నింటినీ కూడా, మాకు అహంకార మమకారములు అనేటువంటి వాటిని తీసివేసి ఆహార శుద్ధతతోటి మేము సాత్వికమైనటువంటి ఒక బుద్ధితోటి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. అలాగే మనం కనుక చూసినట్లయితే శ్రీరాముని శరణు కోరటకు వచ్చిన విభీషణుడు స్నానము చేసి రాలేదు అన్నారు. అంటే బాహ్యంగా మామూలుగా రోజు చేసే స్నానం కాదయ్యా, అంతఃకరణ శుద్ధి కోసం చేసే స్నానాన్ని భగవంతుని కోసం చేసే స్నానము అని అంటారు. అందువల్ల రావణాసురుడు విభీషణుడిని వెళ్ళగొట్టినప్పుడు ఆయన ఎక్కడివాడు అక్కడే అట్లాగే రాముల వారి దగ్గరికి వచ్చాడు. అలాగే అర్జునుడు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ఉపదేశం చేసేటప్పుడు కూడా ఆయన ముందు నేను వెళ్ళి స్నానం చేసి వస్తానయ్యా అని చెప్పి చెప్పాల, అప్పటికప్పుడే ఆయన చేసుకున్నాడు. ఎందుకంటే అంతఃకరణ శుద్ధి ఉన్నందువలన. సర్వ విషయములందు భోగ్య బుద్ధిని విడిచి పరమాత్మను పొందనిచో నిలువలేమని రావలను. తమ జ్ఞానము కాని భక్తి కాని కర్మ కాని పరమాత్మను పొందించు సాధములను భావన ఉండరాదు. అందుకని గోపికలు పరిశుద్ధులమై వచ్చితిమి అని నివేదించారు. తమ ఆర్తధ్వని విని పరమాత్మ రక్షించును గట్టిగా వానికి వినపడినట్లుగా అన్నారు. అయ్యా మేమందరం పరిశుద్ధమై వచ్చాము అని ఆయనకు కూడా వినపడేట్లుగా బయట నుంచే పెద్దగా అరిచారట వీళ్ళందరూ. ఈ విధంగా అరిచిన విషయం మనం విభీషణుడు కూడా ఇలాగే ఆకాశంలో వస్తూ రామా హే రామా నన్ను రక్షించు, నేను నీ శరణు కోరుతున్నాను పైనుంచి అరుస్తున్నాడు. సో ఆ విషయాన్ని విన్న తర్వాత వానరులందరూ కూడా అవసరం లేదు, ఆయన మనకి శత్రువు అని చెప్పినప్పుడు కూడా వారి ద్వారానే మళ్ళా శరణాగతి చేసేటట్లుగా సుగ్రీవుడిని పంపించి విభీషణుని తీసుకుని వచ్చి రాముల వారు తన శరణులోకి చేర్చుకున్నారు. సో ఆ విధంగా ఒకవేళ ఆయన గనక మా మాటలు వినపడితే ఆయనే వస్తాడు, మనల్ని రక్షిస్తాడనే ఈ ద్వారపాలకుడి నుండి అనే ఒక విశేషంతో వీళ్ళు పెద్దగా అయ్యా మేము పరిశుద్ధమై వచ్చాము, మేము మీరు చెప్పినట్లుగానే వచ్చాము అని చెప్పారు. ద్వారపాలకుడు అయితే మీరు పరిశుద్ధులే వచ్చారు కానీ పరా అనే వాక్యాన్ని మీరు అడుగుతున్నారు కదా, పరిశుద్ధులైన వాళ్ళకి ఇంకా కాంక్షలు ఉండకూడదు కదా అని చెప్పేసి ఈ ద్వారపాలకుడు మళ్ళీ ఇంకో ప్రశ్న లేవనెత్తాడు. సో అలాంటప్పుడు మీరు పరిశుద్ధులు ఎలా అవుతారు, మీకు ఇంకా కోరికలు మిగిలే ఉన్నాయి కదా అని. అప్పుడు వాళ్ళయ్యా మేము పరిశుద్ధమే వచ్చాం కానీ మేము వచ్చింది ఆ పరా అనే వాద్యం కోసం కాదయ్యా, మాకు కావాల్సింది ఏంటంటే ఆయన్ని మేల్కొల్పటానికి పాటలు పాడాలని మేము వచ్చాము. అయ్యో ఏమి మీ ప్రేమ, నిద్రపోతున్న వాడిని మేల్కొల్పటయ్యా అని చెప్పేసి ద్వారపాలకుడు మళ్ళా అన్నట్ట. అంటే అప్పుడు వాళ్ళు ఆయన్ని మేలుకొల్పడం కాదయ్యా, మమ్మల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టు, మేము ఆయన లేచేటప్పుడు ఆయన ఎంతో సౌందర్యంగా ఉంటాడని విని ఉన్నాం, అందువల్ల ఆయన లేచినప్పుడు ఆయనకి దృష్టి దోషం కలగకుండా మేము ఆయనకి దృష్టి తీసేస్తాం, అలాగే మంచి పాటలు పాడి ఆయనకి ఆహ్లాదాన్ని కూర్చాలి లేవంగానే అని చెప్పేసి మేము చెప్తాము. నీకు తెలియదా, విశ్వామిత్రుడు రాముల వారు పడుకున్నప్పుడు చూస్తూ ఎంతో ఆనందపడేవాడట ఆయన యొక్క మోహనమైనటువంటి రూపాన్ని చూసి. అట్లాగే సీతమ్మ వారు కూడా నిద్రా సమయంలో రాముల వారిని చూసి ఆహా ఈయనంత అందంగా ఉన్నాడు అని చెప్పేసి ఎంతో ఆనందపడేదట. అట్లాంటి అందాన్ని మేము కూడా చూసి మంగళం పాడాలని వచ్చామయ్యా
అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. తర్వాత ఇంకా వాళ్ళు ఏమంటున్నారయ్యా అంటే, వాయాల్ మున్నం మార్చాదే అమ్మా, అయ్యా నువ్వు మాటి మాటికి మమ్మల్ని నిరోధించాలనే యత్నంతో నువ్వు మమ్మల్ని రావద్దు రావద్దు మీరు ఉండండి నేను చూస్తానంటున్నావే, నోటితో ముందుగా నిషేధింపకవయ్యా మమ్మల్ని స్వామి, మమ్మల్ని దయచేసి లోపలికి అనుభవించు, మమ్మల్ని రమ్మన్నాడయ్యా ఆయనే అని చెప్పేసి మళ్ళా వాళ్ళు ప్రార్థించారు. శ్రీకృష్ణుడు స్వామియే కానీ నీవే మమ్మల్ని రక్షింపజాలు, ఆయన స్వామే కానీ నువ్వు ఇక్కడ అడ్డంగా ఇక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు మమ్మల్ని రక్షించకపోతే, నువ్వు మమ్మల్ని లోపలికి పోనీయకపోతే ఇంకా మాకెవరు మమ్మల్ని లోపలికి పోనిస్తారు, కావున నీవే మాకు మార్గాన్ని చూపవయ్యా అని చెప్పేసి ప్రార్థించారట. అట్లాగే మనం రామాయణంలో కనుక చూసినట్లయితే సీతమ్మ వారు ఆంజనేయ స్వామికి చెప్పిందట, అయ్యా నువ్వే నాకు మార్గాన్ని చూపించాలి, నువ్వు ఇంత దూరం వచ్చావంటే నువ్వు సామాన్యుడు కాదు, దయచేసి నా యొక్క విషయాన్ని రాముల వారికి నువ్వే చెప్పగలవు అని చెప్పేసి ఆమె కూడా ఆయన్ని అడిగిందిట. అంటే దూతల యొక్క బయట ఉండే వాళ్ళ యొక్క విశేషం ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సీతమ్మను శ్రీరాముడు పెండ్లి ఆడి ఎంతో ప్రేమించి ఉండెను, ఆ ప్రేమకు కారణమును వాల్మీకి ఇట్లా చెప్పాట రామాయణంలో, ప్రియాతు సీత రామస్య దారాహ పితృకృత ఇతి, సీతమ్మ రాములకు ప్రియమైన భార్య అగుటకు కారణము తన తండ్రి గారు అంగీకరించి సమకూర్చిన భార్య కదా అని. సో అందువల్ల ఆయన నా తండ్రి గారు నా కోసం ఈమెని నన్ను పెళ్లి చేసుకోమని ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఈమె నాకు భార్య కావడానికి ఈవిడే ఆయనే కారణం కాబట్టి ఆయన ఎంతో ప్రేమించేవాట సీతమ్మ వారిని. అట్లాగే ఆచార్యుడు అంగీకరించి నివేశించిన జీవుని పరమాత్మ ఆదరముతో స్వీకరించును. ఎప్పుడైతే ఆచార్యుని కృప ఉంటుందో మన మీద, ఎప్పుడైతే ఆయన ఆచార ముఖంగా మనం మంత్రాన్ని స్వీకరించి శ్రద్ధతో అనుష్ఠానం చేస్తామో అప్పుడే మనకి పరమాత్మ లభిస్తాడు. కావున స్వామి అయ్యా మమ్మల్ని తలుపు తీసి లోపలికి పంపించు అని ప్రార్థించారు. అప్పుడు నీ నేసై నిలైక్కదవం నీకు ప్రేమ పరిపూర్ణములకు ఈ తలుపులో నీవే తరుము. ఇంకో విషయం చెప్పారు వాళ్ళు, అయ్యా ద్వారపాల కూడా నీకన్నా కూడా ఈ తలుపులు ఇంకా చాలా గొప్పగా ఉన్నట్లు మాకు అనిపిస్తున్నది, ఎందువల్లంటే ఇవి చాలా దగ్గరగా మూసుకొని ఉండి వీటిని ఎవరైనా లోపలికి తీస్తే గాని మేము రాము, ఎందువల్లంటే మేము భగవంతుని రక్షిస్తున్నాం, అందువల్ల మీరు తెరిస్తే మేము రాము, ఇక్కడ ఉన్న వాళ్ళే లోపల నుంచి తీస్తేనే మేము వస్తాము అనే విషయాన్ని అవి చెప్తూ ఉన్నట్లుగా ఉంది. అందువల్ల దయచేసి నువ్వే తెరవయ్యా ఈ తలుపుల్ని అని ప్రార్థించారు. ద్వారపాలకునికి కృష్ణ పరిరక్షణ ఎంత శ్రద్ధయో ద్వారపు తలుపులకు కూడా కృష్ణ పరిరక్షణము అంత శ్రద్ధయా ఉన్నట్లు తోచుతున్నది. ఆ తలుపులు దగ్గరగా ఒకదానికొకటి చేరి ప్రేమతో కాచుచుండెను. కంసుని పరివారమంతయు శ్రీకృష్ణునికి ఎట్లు విరోధులై చంప యత్నించుచుండిరో రేపల్లెలోని చేతనాచేతనములన్నీ కూడా కృష్ణుని యందు ప్రేమ కలవై అట్లే రక్షిస్తూ ఉన్నాయట. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి పుట్ట గుట్ట అన్ని కూడా శ్రీకృష్ణుని రక్షించాలనే తాపత్రయంతో ఎప్పుడు ఉంటూ ఉంటాయట. ఇట్లాగే శ్రీరామావతార సమయంలో కూడా శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు చెట్లన్నీ కూడా మాడిపోయినాయట, దుఃఖంతో వాడిపోయినాయి. అట్లాగే నదులు చెరువులు పడియలు కూడా వేడివేడిగా కంప్లీట్ గా ఎండిపోయినాయట. శ్రీరాముడు రావణ వధానంతరం వచ్చినప్పుడు వృక్షాలన్నీ కూడా ఆ కాలంలో కూడా పండ్లన్నీ కూడా వచ్చాయట, వాటికి ఎన్నో పులకించిపోయినాయి. సో అందువల్ల భగవంతుని కాపాడాలి, భగవంతుని ప్రేమించాలి అంటే అచేతనాలు కూడా ఒక్కసారిగా చేతనాలుగా మారిపోయి అవన్నీ కూడా సహకరిస్తాయి అనే విషయాన్ని గోదాదేవి మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఈ అచేతనములు ప్రేమగల మహాపురుషుల రూపాంతరములు కావచ్చు. కులశేఖరులు గడపయ్య పరుండు వలనని ఆకర్షించారు. మన కులశేఖర ఆళ్వార్లు భగవంతుడు ఏమి కావాలని ఇక్కడ అడిగినప్పుడు, అయ్యా మీ గర్భగుడి యందు నేను గడపగా ఉంటే చాలు, భక్తుల యొక్క పాదాలు నన్ను తాకుతూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన కోరారట. ఇప్పుడు మన తిరుమలలో చూస్తే కులశేఖరుల పడి అక్కడ ఉంటుంది. అట్టి మహాపురుషులు ఎవరైనా ఈ తలుపులు అయి ఉండవచ్చు. అందువలన అయ్యా మేము వీళ్ళని అట్లా తోయటం అట్లా లాగటం మా వల్ల కాదు, దయచేసి నీవే ఈ యొక్క కవాటాలను తెరిచి మా బాహ్యముగా ఉన్నటువంటి శరీరంలో ఉన్న కవాటాలను తెరిచి లోపల ఉన్నటువంటి భగవంతుడి దర్శనం
చేయించవలెను అనేటువంటి ప్రార్థించారు. ఆత్మస్వరూప జ్ఞానమే కవాటం. అది జ్ఞానానంద స్వరూపము కొడిచే తన వైభవమును అనుభవించువానికి భగవద్విషయము సాక్షాత్కరింపకుండా మరుగుపరచును. ఆ కవాటమును తనంత తాను ఎవ్వడును తెరుచుకొనలేడు. సో అందువల్ల భగవంతుడు మాత్రమే మనకు సహాయం చేస్తేనే మనం ఉన్నటువంటి ఎన్నో అడ్డంకులు, బాహ్యంగా ఉండేటువంటి ఎన్నో అడ్డంకుల్ని మనం తొలగించుకోగలం. కానీ మనంతటా మనం ప్రయత్నిస్తే టెంపరీగా, తాత్కాలికంగా వాటిని ఆపగలమేమో కానీ మళ్ళీ మళ్ళీ వచ్చి మన దగ్గర చేరుతూ ఉంటాయి. అలాంటిది భగవంతుడు ఒక్కసారి వాటి నుంచి విముఖత కలిగించినట్లయితే అవి కంప్లీట్ గా మనకి తొలగిపోతాయి. ఆ కవాటం తనంత తాను ఎవ్వడునూ తెరుచుకొనలేడు. ఆచార్యుడే ఆత్మజ్ఞాన నిష్టను తొలగించి భగవద్ అనుభవం కలిగించును. అందువల్ల మనం ఒక మంచి ఆచార్యుడిని గనక శరణుదొచ్చినట్లయితే ఆయనే మనకున్నటువంటి అజ్ఞానాన్ని, అహంకారాన్ని అన్నింటినీ కూడా తొలగించి మనకి ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి ఆయన తోడ్పడతాడు. ఇట్లు ఆచార్య కులమును చొచ్చి భాగవతుల ద్వారా ఆచార్య శ్రమాశ్రమమునర్చుటకు తగిన యోగ్యత ఆర్జించుకొనవలను. ముందుగా మనం మంచి ఆచార్యుని ఎలా సంపాదించుకోవాలి, ఆయన దగ్గర మన యోగ్యతను ఎలా తీసుకోవాలి, ఆయన మనకి ఎలా మనల్ని సరైన మార్గంలో నడిపించాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలనే విషయాన్ని గోదా గోపిక ఈరోజు ఈ పాసురంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. సో ఆండాళ్ తిరువడిగలే శరణం. టైం ఇంకా ఉందండి. అయిపోయింది అయిపోయింది ప్రభు, అయిపోయింది. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ సో హరే మచ్. కృష్ణ, చాలా బాగా హరే చెప్పారు కృష్ణ, క్లాస్. కృష్ణ కృష్ణ, హరే హరే. ఆండాళ్ తిరువడిగలే శరణం.